వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందు ఒక చిన్న న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివినిపిస్తానండి. వివిధ సంస్థలకి భూ కేటాయింపులను సవాల్ చేస్తూ తిరుపతి వైకాపా ఎంపీ మద్దెల గురుమూర్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పారదర్శకత పాటించకుండా, బహిరంగ వేలం నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలకి భూములు కేటాయిస్తుంది. జీవో నెంబర్ 9/10/32/65లకు అనుగుణంగా జరిగినటువంటి కేటాయింపులను రద్దు చేయాలి. ఆ సంస్థల పేర్ల మీద భూమి రిజిస్ట్రేషన్ జరపకుండా నివారించాలి. అండ్ పిల్పై బుధవారం హైకోర్టు విచారణ జరగబోతోందంటే ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీఐఐసి వైస్ చైర్మన్, ఎండి, కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శి, సత్వా డెవలపర్స్, విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, క్వార్క్ టెక్నోసాఫ్ట్, రహేజా కార్పొరేషన్, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా వాద్యంలో ప్రతివాదులుగా పేర్కొని భూ కేటాయింపులపై హైకోర్టులో వైకాపా ఎంపీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది వార్త. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని అడ్డుకోవడానికి బయట నుంచి శత్రువులు ఎవ్వరు రావక్కర్లేదండి. ఇప్పుడు చాలామంది ఇదే మాట అంటున్నారు. రాష్ట్రంలో మనతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఈ చర్యలే ఈ అనుమానాలకు కారణం అవుతున్నాయని విమర్శలు ప్రజల నుంచి నిరంతరం వినిపిస్తున్నాయి. ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అంటే ఉద్యోగాలు రావడం, మౌలిక సదుపాయాలు పెరగడం, స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలపడడం. కానీ అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ, ఆఫ్కోర్స్ ఆ హోదా ప్రజలైతే ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే అసెంబ్లీకి వెళ్ళుండేవాళ్ళు, అందుకే వెళ్ళట్లేదు. కాబట్టి సో వాళ్ళు అనుకుంటున్న ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కోర్టుల్లో ఈ పిటిషన్లు వేయడాలు, ఆరోపణలు చేయడాలు, కంపెనీలకు మెయిల్స్ పెట్టడాలు, పెద్ద పెద్ద ప్రచారాలతోటి ఈ పెద్ద ప్రాజెక్టులని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి కూటమి తీవ్రంగా ఆరోపిస్తోంది. దానికి ఆధారాలు కూడా చూపిస్తోంది. అలాగే ఇది ఏమీ మొదటిసారి కూడా కాదని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న రోజునే ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అమర్ రాజా గ్రూప్ మీద వాళ్ళు తీసుకొచ్చినటువంటి వివాదాలు, కాలుష్య ఆరోపణలు, కేసులు ఆ సంస్థని రాష్ట్రం బయట పెట్టుబడులు పెట్టేలా చేశారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు, 10,000 కోట్ల పెట్టుబడులతోటి తెలంగాణలో దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి, వాళ్ళ ప్లాంట్ మొత్తం అంతా కూడా. సో దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. అంటే ఒక రాష్ట్రానికే చెందినటువంటి కుటుంబ వ్యాపార సంస్థ అదే అంత ఇబ్బందులు ఎదుర్కొంటే మరి అప్పుడు బయట నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళ కంపెనీలకి ఎలా నమ్మకం వస్తుంది అని అప్పట్లో పారిశ్రామిక వర్గాలు కూడా ప్రశ్నించాయి. ఇదే మాట సిఐఐ సమ్మిట్లో ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు కూడా అన్నారు. సౌత్ సీఎం అని చెప్పి పీయూష్ గోయల్ గారు, మీకు గుర్తునే ఉంటుంది కదా. సో ఇప్పుడు కనీసం 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత కాస్త బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మనం ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి, ప్రజాస్వామ్యయుతంగా విమర్శలు చేయాలనేటువంటిది లేకుండా మళ్ళీ అదే తరహా వివాదాలు మళ్ళీ తీసుకొస్తున్నారు. రాష్ట్రానికి అతిపెద్ద పెట్టుబడి గూగుల్ ఏఐ హబ్, దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టు మీద కొత్తగా కోర్టులో వివాదం మన మధ్యలో గురుమూర్తి గారితో వేయించారనమాట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించడం. ఎంతో కష్టపడి తీసుకొస్తున్నటువంటి ఈ గ్లోబల్ ప్రాజెక్ట్కి శంకుస్థాపన దశలోనే కోర్టులోకి లాగడం వెనుకున్నటువంటి అసలు ఉద్దేశం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఈ ప్రాజెక్టు గూగుల్ పేరుతో వస్తున్నప్పటికీ భూమిని మాత్రం అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ కేటాయిస్తున్నారని, అలాగే గూగుల్ అనుబంధ సంస్థగా చెప్పబడుతున్నటువంటి రైడెన్ ఇన్ఫోటెక్ అభ్యర్థన మేరకే భూముల బదిలీ చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వేలాది కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 25% రాయితీతో ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తున్నారని కూడా ఆ పిటిషన్లో వీళ్ళు మెన్షన్ చేసినటువంటిది. ఇక్కడ మాకు చాలా విరుద్ధమైనటువంటి ఇవి కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో ఈ ప్రాజెక్ట్ గూగుల్ కాదు అదానీ ప్రాజెక్ట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, మరి ఇంకోవైపు అదే ప్రాజెక్ట్ని అడ్డుకునేందుకు కోర్టులో పిటిషన్ వేయడం, ఇది ఏ రాజకీయ నైతికత? అది అదానీది కాదురా నాయనా, డబ్బులు నేనే పెడుతున్నాను అని చెప్పి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆయన చెప్పినా కూడా లేదు, గూగుల్ సుందర్ పిచాయ్ చెప్తే మాకేమిటి, గూగుల్ని అడిగినా చెప్తుంది, కావాలంటే చూడండి ఇదిగో అదానీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఆ దిక్కుమాలిన లాజికల్కి ఏమనాలనేది కూడా తెలియట్లేదు. ఒక రాష్ట్రానికి వచ్చేటువంటి భారీ డేటా సెంటర్, ఏఐ హబ్, దాని ఎకోసిస్టమ్ పెట్టుబడులను అడ్డుకోవడం అంటే వందలాది ఉద్యోగాలు, దాని మీద ఆధారపడి వేలాది ఉద్యోగాలు, అలాగే భవిష్యత్తు టెక్నాలజీ ఎకోసిస్టమ్, దీన్ని అడ్డుకోవడం కాదా? ఇది అడ్డుకోవడం కాదా? ఇక సోషల్ మీడియాలో సరికొత్త వాదనలు, ఈ డేటా సెంటర్ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతాయి, పర్యావరణానికి ప్రమాదం. అక్కడ అమెరికాలో చూడండి, న్యూయార్క్లో చూడండి, వేరే చోట్ల చూడండి, ఆ డేటా సెంటర్ల వల్ల ఏం జరుగుతుంది, గ్రౌండ్ వాటర్ల వల్ల అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. అందుకని భారతదేశంలో విశాఖపట్నంలో పెడితే విశాఖపట్నం ఎడారైపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఇదే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ సానుభూతి పరులు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డేటా సెంటర్లు ఉన్న దేశాల్లో వాళ్ళ టెక్నాలజీ ప్రమాణాలు, పర్యావరణ నియంత్రణతోటి ఈ ప్రాజెక్టులు అమలవుతున్నాయని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మాత్రం వినిపించవు. ఇప్పుడు మాత్రం వెంటనే ఆందోళనలు వచ్చేస్తాయి. అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి గూగుల్ వాళ్ళు వచ్చి పెట్టారు అంటే ఇంకేముంది, అసలు డేటా సెంటర్ అంటే జగన్ అన్నే తీసుకొచ్చాడు, అసలు నీళ్ళు ఏముంది, సముద్రం మొత్తం తీసుకొచ్చి నీళ్ళు అందులో పెట్టేస్తాడు, అసలు మంచినీళ్ళు తాగడానికి ఇబ్బందే ఉండదు విశాఖ ప్రజలకి, విశాఖ రాజధాని ప్యాలెస్లో కూర్చొని మరి పర్యవేక్షిస్తాడు అనేటువంటి ఎలివేషన్లు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ ఆందోళనలన్నీ బయట చేస్తున్నారు వీళ్ళు, ఈ సోషల్ మీడియా క్యాంపెయినింగ్లు నెగిటివ్గా ఎందుకు చేస్తున్నారు, కోర్టులకు సైతం ఎందుకు ఎక్కుతున్నారు అన్నటువంటి సందేహం ఉందా? సందేహం అంటూ ఏది లేదు, ఇదంతా కేవలం కుట్ర మాత్రమే. ఒక పక్కన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఆ ఎకోసిస్టమ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సమయంలో ప్రభుత్వం చాలా కష్టపడి ఇవన్నీ చేస్తున్నటువంటి సమయంలో ఇలాంటి పనులు చేయడం ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగిస్తోంది. పెట్టుబడిదారులు ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునే ముందు క్రైటీరియా ఏం చూస్తారు? ఇక్కడ ఉండేటువంటి రాజకీయ స్థిరత్వం కానీ, ఇక్కడ ఉండేటువంటి పరిశ్రమలకి అనుకూల వాతావరణం, పాలసీ మేకింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇవన్నీ చెక్ చేసుకునే సమయంలోనే పెద్ద పెద్ద కంపెనీల మీద వీటి మీద కోర్టుల్లో కేసులు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు, రాజకీయ ఆరోపణలు చేసేసి బురద జల్లేస్తే పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోతారు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనరలైజ్ స్టేట్మెంట్. కానీ మా రాజకీయ పబ్బం కోసం మా రాష్ట్రానికి వస్తే అంత పోతే అంత, మేము లేవుగా అధికారంలో అనేటువంటి ఒక బరితెగింపుతోటి ఇక్కడ ప్రజల మీద కక్ష. ఇది రాజకీయ పార్టీల పరంగా తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద కాదు కక్ష, ఇది ప్రజల మీద కక్ష. అందుకే ప్రజల నుంచి కూడా ఒక ప్రశ్న వినిపిస్తోంది, రాష్ట్రానికి పరిశ్రమలు రావడం అనేది ముఖ్యమా, లేదంటే మీ రాజకీయ పోరాటం చేయడం ముఖ్యమా? ఎందుకు ఇంత కక్ష కడుతున్నారు? ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా అని అడుగుతున్నారు విశాఖవాసులు కూడా. పెట్టుబడులు కానీ, ఉద్యోగాలు కానీ, అలాగే అభివృద్ధి కానీ, ఇవి ఏ రాజకీయ పార్టీకి చెందినవి కావు ఎప్పటికీ కూడా. ఇవి రాష్ట్ర ప్రజలవి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినవి. ఆంధ్రప్రదేశే కాదు, ఏ రాష్ట్రమైనా ముందుకు వెళ్ళాలంటే రాజకీయ విభేదాలు వేరే విషయం, కానీ అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ఈ అడ్డంకులు సృష్టించడం ఇది వీళ్ళకి రైటా? ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు, చాలా బలంగా అడుగుతున్నారు. సమాధానం ఉందా వైఎస్ఆర్సీపీ నేతల దగ్గర? చెప్పగలుగుతారా వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు కనీసం చెప్పగలుగుతారా? ఇదే పిల్ని ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వైకాపా ఎంపీతోటి ఎందుకు వేయించలేదు? తీసుకెళ్ళి మధ్యళ్ళ గురుమూర్తి గారితో, తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి ఆయనతోటి ఎందుకు వేయించారు? ఇందులో మళ్ళీ ఇంకో లిటిగేషన్ అనుకోవాలేమో. ఇది ఉత్తరాంధ్రకు ఉన్నారు కదా, ఎంపీ ఉన్నారు కదా, అక్కడ అరకు ఎంపీ ఉన్నారు కదా, అరకు ఎంపీ గారిని ఎందుకని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయించలేదు? ఆవిడతో వేయిస్తే ఇంకా బలంగా ఉండేది కదా. అబ్బే మా రాజకీయం అంతా వేరు, మేము అలా వేయించాం, మేము అస్సలు అలా వేయించాం. కానీ విశాఖపట్నంలో 750 కోట్లు తగలేసి ప్యాలెస్లు మాత్రం కట్టుకుంటాం. ప్రజల సొమ్ము కదా, ఇక్కడ ప్రజలకు కంపెనీలు వస్తే ఎంత పోతే ఎంత. పైగా దీంట్లో అదానీ డేటా సెంటర్, అది అదానీ ఏఐ హబ్, అది మేము తీసుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిదే అన్నారు. మరి 2019లో అదానీ అప్పుడు లోకేష్ తోటి, చంద్రబాబు నాయుడు తోటి ఒప్పందాలు చేసుకున్నటువంటిది ఏంటి? 70,000 కోట్ల రూపాయలతోటి డేటా సెంటర్ పెడతా ఉన్నారు. ఏమైంది అది? ఎందుకని వెళ్ళలేదు 5 ఏళ్లలో? దీనికి సమాధానాలు ఉండవు. కానీ ఇప్పుడు మాత్రం సింగపూర్ కన్సార్షియంకి, వరల్డ్ బ్యాంక్కి, ఏ కంపెనీలైనా సరే వాళ్ళందరికీ కూడా వీళ్ళ రాజకీయ అవసరాలతోటి మెయిల్స్ పెడతారు, తప్పుడు ప్రచారాలు చేస్తారు. వీళ్ళకి రాష్ట్రం మీద ఆపేక్ష ఉంది అని అనుకుంటున్నారా? రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ఇంకా ఎదగాలి అనేటువంటి ఆపేక్ష వీళ్ళకు ఉందని అనుకుంటున్నారా ప్రజలు? మీరే చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.